ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు. చాలామంది ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారంటే, ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా 'వారణాసి' మూవీ నుంచి ఏదైనా చిన్న గ్లిమ్స్ ఏమైనా వస్తుందని చాలామంది వెయిట్ చేశారు. అయితే అందరూ అనుకోని విధంగానే గ్లిమ్స్ కాకుండా ఒక పిక్చర్‌ని అయితే రిలీజ్ చేశారు. 'వారణాసి' మూవీలో మహేష్ బాబు గారిది ఈ విధంగా కూడా ఆయన లుక్ ఉండబోతుందని ఇమేజ్‌ని అయితే రిలీజ్ చేశారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం కూడా మన ఛానల్ తరపున ఆయనకి బర్త్డే విషెస్ చెప్దాం. ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం కనుక ఈరోజు 'వారణాసి' మూవీ అప్డేట్లోకి వెళ్తే, ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా రోజుల నుంచి చాలామందికి అభిమానుల్లో కొద్దిగా హైప్ అయితే ఉంది. ఏంటంటే, ఇంతకుముందు దీంట్లో మహేష్ బాబు గారిది ఒక లుక్ రిలీజ్ చేశారు. ఆయనకి ఒక చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఆయన అంటే అది విఎఫ్ఎక్స్ సంబంధించిన వీడియో కదా! ఆయన యుద్ధం మీద వెళ్ళే సీన్ మనకి. అయితే చాలా రోజుల నుంచి ఈ మూవీకి సంబంధించి మహేష్ బాబు గారి లుక్ ఏది కూడా ఇంకొకటైతే రివీల్ కాలేదు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ ఏమైనా వస్తుందేమోనని చాలామంది వెయిట్ చేశారు. కానీ ఒక ఇమేజ్ అయితే రిలీజ్ చేశారు. ఒక క్లాసీ లుక్‌తో ఆయన ఒక చెక్క అది సర్వి బొంగులతో ఒక కట్టున్న దాని మీద ఆయన పొడుగున ఉన్నట్టుగా చూపిస్తూ, ఇంకొకటి మనకి సైడ్ లుక్ తిరిగి చూపిస్తున్నట్టుగా ఒక పిక్చర్‌ని ఈ 2 కలిపి అయితే రిలీజ్ చేశారనమాట. అంటే ఈ సినిమాలో మహేష్ బాబు గారిది ఒక వైల్డ్ క్యారెక్టరే కాకుండా సాదాసీదాగా, నార్మల్‌గా, ప్రశాంతంగా ఉండే క్యారెక్టర్ కూడా ఇలా ఉండబోతుంది అనే అభిమానులకైతే మాత్రం చెప్పే విధంగా ఈ పోస్టర్‌ని అయితే రిలీజ్ చేశారు. జనరల్‌గా మనకి ఈ సినిమాలో ఫస్ట్ రుద్రగా ఒక క్యారెక్టర్ చూపించారు మనకి. తర్వాత శ్రీరాముడిగా ఆయన యాక్ట్ చేస్తున్నారనే క్యారెక్టర్ మనకైతే రివీల్ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ ఇంకొక క్యారెక్టర్, ఈ థర్డ్ క్యారెక్టర్ కూడా రివీల్ చేశారనమాట. ఆయన లుక్ ఎలా ఉండబోతుంది, గెటప్ ఎలా ఉండబోతుందని. కాకపోతే చాలామంది ఏం అంచనా వేశారంటే, ఖచ్చితంగా ఏదైనా చిన్న గ్లిమ్స్ వస్తుందేమో, ఏదైనా భారీ స్థాయిలో అభిమానులకి ఊపించే విధంగా ఏదన్నా ఒక చిన్నపాటి వీడియో అయినా వస్తుందో అని ఎక్స్పెక్ట్ చేశారు. మేబీ ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నా వాస్తవానికి. ఖచ్చితంగా మహేష్ బాబు గారు పుట్టినరోజు అంటే ఏదో ఒక చిన్న వీడియో అయినా రిలీజ్ చేస్తారు రాజమౌళి గారు అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ అందరూ అనుకోని విధంగా మళ్ళీ ఎక్కడో డౌట్ కొట్టింది. చెయ్యరేమో, ఏదైనా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారేమో అని అయితే అనుకున్నాం. కానీ అనుకున్న విధంగానే గ్లిమ్స్ గానీ, వీడియో గానీ రిలీజ్ చేయలేదు. ఈ ఇమేజ్‌ని అయితే రిలీజ్ చేశారు. కానీ ఒకటి మాత్రం మనకి చాలా బాగా డీటెయిల్‌గా అర్థమవుతుంది. మీరు మహేష్ బాబు గారిని గమనించారా? ఆయన చాలా క్లాసీ లుక్‌గా ఉన్నారు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఆయన జుట్టు బాగా పెంచేసి, ఆ గడ్డం గాని, అంటే ఈ సినిమాలో ఆయన పాత్రకు తగ్గట్టుగానే ఎలా రెడీ అయ్యారో మనకు అర్థమవుతుంది. జనరల్‌గా ఇవాల్టితో మహేష్ బాబు గారికి 50 సంవత్సరాలు వచ్చాయంట. ఆయన ఇప్పటికి కూడా 50 సంవత్సరాల వయసులో ఎంత యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నారో మనకు చూస్తే అర్థమవుతుంది. ఆయన ఆహార అలవాట్లు గానీ, ఆయన తీసుకునే కేరింగ్ గానీ, ఇట్లా ప్రతీదీ చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ గానీ, ఆయనకంట సినిమా షూటింగ్‌లో గ్యాప్ దొరికితే ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని ఆయన ఎకేషన్‌కి అయితే వెళ్తారంట. ఎక్కడో ఒక చోటకి, ఏదో ఒకటి. ఆయనకి బాగా ఇష్టమైంది దుబాయ్ అంట, విజిట్ చేసే ప్లేస్. మరి 'వారణాసి' మూవీ నుంచయితే ఈ పోస్టర్‌తో కొంచెం హ్యాపీగానే ఉంది అభిమానులకి. కాకపోతే మేబీ ఇంకేదైనా గ్రాండ్ స్కేల్ ఏదైనా వచ్చుంటే ఆ ఉత్సాహం మరింత గ్రాండ్‌గా ఉండేది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక చిన్న పోస్టర్ రావడంతో ఓకే, పర్లేదు, మా అభిమాన హీరోని ఇలాగన్నా చూసుకున్నామని చాలామందైతే అనుకుంటున్నారు. మరసలు ఈ పోస్టర్ చూసిన తర్వాత అసలు మీకేమనిపించిందండి? అసలు మీరేమనుకున్నారు? మీరేదైనా గ్రాండ్ విజువల్‌లో ఏదన్నా ఒక ఫెంటాస్టిక్ లాంటి పోస్టర్ రిలీజ్ చేస్తారనుకున్నారా? లేదంటే గనక ఏదైనా చిన్న వీడియో రిలీజ్ చేస్తారనుకుంటున్నారా? అసలు వీడియో అంటే ఈ మధ్య కాలంలో ఈ సినిమాకి లీక్స్ బెడదైతే బాగా ఎక్కువైపోయింది. ఇప్పటికే మొన్న కూడా ఒక వీడియో అయితే లీక్ అయింది. ఆ లీక్ విషయంలో కూడా మనం వీడియో చేసాం. అసలు వీళ్ళే కావాలని లీక్ చేస్తున్నారా? లేదంటే గనక సెట్స్ నుంచి అసలు ఆటోమేటిక్‌గా అలా ఎవరైనా తీసుకెళ్ళి కావాలని లీక్ చేస్తున్నారా? లేదంటే హైప్ కోసం లీక్ చేస్తున్నారా? అనే దాని మీద మనం ఒక వీడియో కూడా చేసాం ఇంతకుముందు. కానీ నాకు తెలిసి కావాలని లీక్ చేయాల్సినంత అవసరం అయితే నేను లేదనుకుంటున్నాను. ఎందుకంటే రాజమౌళి గారు ఈ సినిమాకి మంచి గ్రాండ్ స్కేల్‌లో ప్రమోషన్ చేస్తున్నారు వరల్డ్ వైస్‌గా. ప్రతి చోట, ప్రతి కంట్రీలో ఆయన ఈ సినిమాకి చాలా ఎఫెక్ట్ అయితే పెడుతున్నారు.
అంతకుముందు ప్రీవియస్ మూవీస్ కూడా ఆయన ప్లే చేసి అక్కడ ప్రేక్షకులకి చూపిస్తున్నారు. ఇంతకుముందు కూడా మనం చెప్పాము ఒక వీడియోలో. 'త్రిబుల్ ఆర్' సినిమా గురించి కానీ, 'ఈగా' మూవీ గురించి కానీ, 'బాహుబలి' మూవీ గురించి కొన్ని క్లిప్స్ ప్లే చేయడం కానీ, అక్కడ వాళ్ళకి చూపించి వాళ్ళు ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అయిపోతున్నారంటే అక్కడ అభిమానులు నిజంగా చాలా అంటే చాలా ఆయన విజన్ చూసి చాలామంది వావ్ అంటున్నారనమాట. నేను ముఖ్యంగా 'ఈగా' సినిమాకి సంబంధించండి ఆ లాస్ట్ క్లైమాక్స్ వినడం చూసారా? ఆ పేలినప్పుడు మొత్తం బ్లాస్ట్ అయినప్పుడు ఆ ఈగ ఫైర్ నుంచి రావడం ఆ సీన్ చూసినప్పుడు అక్కడ ఫారెన్ వాళ్ళ ఫేసెస్లో అసలు ఆ థ్రిల్నెస్ అసలు ఆ హ్యాపీనెస్ చూస్తుంటే నిజంగా మన ఇండియన్ సినిమా చరిత్రని రాజమౌళి గారు ఎక్కడికో తీసుకెళ్లారని ఒక గర్వం కూడా మనకు వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఈ వారణాసి మూవీ కూడా ఖచ్చితంగా అందరి అంచనాలకి ఎవరు అందని విధంగా ఈ సినిమా అయితే మాత్రం సక్సెస్ అయితే అవుతుందని మాత్రం నమ్మకం నాకైతే ఉంది. మరి ఖచ్చితంగా రాజమౌళి గారు విజన్ మాత్రం మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. ఖచ్చితంగా ఆయన ఆలోచించే విధానం, ఆయన చూపించేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. స్టోరీని ముందు లీక్ చేసినా కానీ ఆ స్టోరీని ప్రజెంట్ చేసే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆయన డిజైన్ చేసే విధానం, ఏ క్యారెక్టర్కి ఎవరు ఎలా సూట్ అవుతారో ఆయన ఎంచుకునే తీరు కానీ ఇవన్నీ నిజంగా అద్భుతం అనమాట రాజమౌళి గారు. మరి ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పోస్టర్ మాత్రం పర్లేదు బాగానే ఉందనిపించింది. అంటే బాగానే ఉందని కాదు, వాళ్ళు ఏంటంటే ఒక సింపుల్గా సాదాగా ఎలాంటి హడావిడి లేకుండా ఎక్కువ హైప్ లేకుండా వాళ్ళు నార్మల్గా రిలీజ్ చేద్దామని ఈ లుక్ని అయితే రివీల్ చేశారు. అదైతే మనకు అర్థమవుతుంది అనమాట. చూద్దాం మరి ఈ వారణాసి మూవీ నుంచి ఇంకేదైనా అప్డేట్ ఎప్పుడు వస్తుంది. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్కి దగ్గరలో ఉంది. 85% షూటింగ్ అయిపోయింది అంటున్నారు కాబట్టి ఇంకా 15% షూటింగే కాబట్టి అది కూడా వాళ్ళు ఎంతసేపు ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తారు. ఇక ఎటు మనకు తెలిసింది కీరవాణి గారు ఆయన మ్యూజిక్ వర్క్లో ఆయన ఉన్నారు, విఎఫ్ఎక్స్ వర్క్లో విఎఫ్ఎక్స్ వాళ్ళ టీం వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాని ఎంత శరవేగంగా పూర్తి చేయాలో అంత వేగంగా పూర్తి చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. వీళ్ళు అనుకున్న టయానికి అనుకున్న డేట్కి ఈ సినిమాని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అని మనకైతే అనిపిస్తుంది. చూద్దామండి. మరి ఇదేంటి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి. చాలామంది అండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.